ఎక్కడైనా స్కూల్ బ్యాగ్ వాటర్ పెట్టుకోనా ఓ అమ్మ దేవుడా ఇంత బరువు ఉండదు ఎట్లా తక్కువ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్లో అయితే నేను మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు ఏమేమి పనులు చేసుకుంటాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇంక ఇక్కడ నేను మొక్క చూపించాను కదా, శంకు పుష్పాలండి. మీకు చూపించినప్పుడు చాలా చిన్న మొక్కగా ఉన్నింది. ఇప్పుడైతే ఫ్లవర్స్ కూడా వచ్చేస్తున్నాయండి. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, మొక్కలు తెచ్చి నాటాలి అని అనుకుంటున్నాను, కానీ కుదరటం లేదనమాట. ఇంకా మంచిగా పూల మొక్కలు కానీ లేదా కూరగాయల మొక్కలు కానీ ఇలాంటివి తెచ్చి పెంచితే ఈ సీజన్లో అయితే బాగా వస్తాయి మొక్కలు అయితే మాత్రం. చూడాలి ఎప్పుడు టైం కుదురుతుందో ఏంటో, ఎందుకంటే ఇంకా నేను ఒక్కటే బయట అయితే వెళ్ళలేను కదండి. ఇంకా మా ఆయన తీసుకొని వెళ్ళాలి. ఆయనకైతే ఇంకా అస్సలు టైం ఉండదన్నమాట. ఇంకా సండే అయితేనే వీలుంటుంది. ఇంకా ఆ రోజు ఒక్కరోజు లీవ్ అండి. ఇంకా ఆ రోజు కూడా మార్నింగ్ దాకా ట్యూషన్స్కి వెళ్తారు, మధ్యాహ్నం నుంచి ఫ్రీ అయిపోతారు. ఇంకా ఆ రోజు చూడాలి. ఇంకా మామూలుగా అయితే సండే షాపింగు డిమార్ట్కి వెళ్తూ ఉంటాను. ఏమైనా ఇంట్లోకి ఏమైనా కావాలి అంటే సండే రోజు తీసుకెళ్తూ ఉంటానండి. ఇంకా ఈలోపే మా ఆయన అయితే అలసిపోతారు, ఇంకా అందుకనేసి కుదరటం లేదు. పండ్ల మొక్కలు పూల మొక్కలు నాటాలని కోరికండి. అసలు ఇక్కడికి రావడానికి కారణం కూడా అదే. నేను మొక్కలు బాగా పెంచుకోవచ్చు కదా అనేసి పైన సెకండ్ ఫ్లోర్లో అయితే తీసుకున్నాము హౌస్. అయితే కొంచెం ఇంటి ముందు ప్లేస్ ఉంది, పైన కూడా ప్లేస్ ఉంది కదా, గార్డెన్ లాగా చేసుకుందాం అనుకున్నాను, కానీ అసలు కుదరటం లేదు. ఆ కోరికతోనే ఇక్కడ నేనైతే వచ్చానండి. కానీ అడిగినప్పుడల్లా మా ఆయన అయితే స్కిప్ చేస్తూనే ఉన్నారు. కనీసం మట్టి కూడా లేదనమాట. ఒకవేళ మట్టి ఉంటే కూడా ఏదో రకంగా ప్లాన్ చేసిండేదాన్ని నేనైతే మాత్రం. అంటే ఏదైనా నాకు అనుకూలంగా నేను మార్చుకుంటూ ఉంటానండి. చిన్న దారం దొరికితే అసలు దాన్ని పట్టుకునేస్తానమాట ఆ విధంగా. ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం పనులు అయితే స్టార్ట్ చేసేసానండి. మార్నింగ్ అంతా ఇంకా లేవగానే ముగ్గు అయితే వేసేసాను. ఇంకా ఆ తర్వాత అంత స్పెషల్స్ ఏం చేయలేదండి, పులుసన్నం చేశాను. ఆ తర్వాత వచ్చేసి పునుగులు అయితే చేసుకున్నాను. పునుగుల్లోకి శనగ్గింజల చట్నీ అయితే చేసుకున్నానండి. అది కూడా పచ్చిమిర్చి వేసి చేయలేదు, ఎండుమిరపకాయలు వేసి చేశానన్నమాట. ఎందుకంటే మా ఆయనకి ఇప్పుడు కొంచెం చల్లగా కొంచెం వేడిగా ఉంటుంది కదా, అంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఇప్పుడు ఎండ కాస్తుందో తెలియదు. మనకి వాతావరణం సడన్గా చేంజ్ అయ్యేసరికి మా ఆయనకైతే హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల నేను అంత వంటలేమి ఎక్కువగా ఒక 2-3 డేస్ నుంచి అంత ఎక్కువగా చేయడం లేదు, కొంచెం మసాలాలు వేసి అలా. ఎందుకంటే ఇంకా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన ఇంట్లో ఉండరు కదండి. ఒకవేళ ఇంట్లో ఉండే వాళ్ళైనా రెస్ట్ తీసుకుంటారు కొద్దిసేపు, బాగోలేదంటే నచ్చిన ఫుడ్ తీసుకోవడము, రెస్ట్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఇంకా మా ఆయన బయట తిరిగే పని కదా, అక్కడ కుదరదు. ఇంకా అందుకనేసి నేను కొంచెం ఆయనకి తగ్గట్టుగా చేస్తూ ఉన్నాను ఏదో అలా. ఇంకా తర్వాత నేను కూడా టిఫిన్ చేసుకొని తిన్నానండి. వాళ్ళని పంపించిన తర్వాత కొంచెం పిండి పెట్టుకున్నాను. నా వరకు కొంచెం పులుసన్నం అయితే పెట్టేసుకున్నాను కదా, చూసారు కదా. ఇంకా మార్నింగ్ అంతా ఇలా తినడానికి కొద్దిసేపు టిఫిన్ తిన్నాను. ఆ తర్వాత వచ్చేసి 2 యాపిల్స్ అయితే తిన్నానండి. కొద్దిసేపు ఇంకా ఎడిటింగ్ చేసేసి వీడియో అప్లోడ్ చేసేసాను. మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి భోజనం తినేసి ఇంకా ఈ పనులన్నీ స్టార్ట్ చేసేసానండి. శనక్కాయ పప్పులు ఇంకా ఈరోజే ఓపెన్ చేశానండి కవర్ అయితే. ఇంకా డీమార్ట్లో కొంటాం కదా మనం వస్తువులు,
అక్కడ కొన్నటివి కంపల్సరీగా పురుగు అనేది వచ్చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళు స్టాక్ ఉండంగానే వేరే మళ్ళీ తెచ్చి అందులో వేస్తూ ఉంటారు కాబట్టి కంపల్సరీగా పురుగు వచ్చేస్తుంది. అందుకనేసి నేను ఇంకా ఇక్కడ ఎండలో అయితే పెట్టేస్తూ ఉన్నాను. శనగకాయ పప్పులు, అలాగే మనకి గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, బియ్యం అయితే ఎండలో అయితే ఆరబెట్టేసాను. ఆరబెట్టేసి ఇంకా తర్వాత నైటు బట్టలైతే ఆరేసానండి. మార్నింగ్ ఆరేసాను. అవి కొంచెం బాగా ఎండ తగిలింది కదా, ఈ మధ్యాహ్నం అయితే తీసేస్తూ ఉన్నాను. మనకి ఇంట్లో ఏంటంటే ఎక్కువగా సామాన్లు, బట్టలండి, ఇవే ఎక్కువగా పడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇవే ఉంటాయి. కానీ బట్టలు, సామాన్లు ఉన్నాయంటే కొంచెం గజిబిజిగానే ఉంటుంది ఇల్లు అయితే మాత్రం. ఇవి ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడే క్లీన్గా ఉంటుందండి. ఇంకా ఇక్కడైతే నేను బట్టలు తీసేసాను. ఈరోజైతే ఇంకా ఈ పనులు స్టార్ట్ చేసేసి ఇక్కడ టవల్స్ ఉన్నాయి కదా, అవైతే వేసేసాను వాషింగ్ మిషన్లో. ఇంకా అవి పోతూ ఉండగా నా పనులన్నీ ఇక్కడ స్టార్ట్ చేసేసాను. అవి ఆరబెట్టుకోవడము ఇలా అన్నమాట. ఇంకా ఆ విధంగా ఇవి తీసేసి ఆరేసేసి మళ్ళీ ఇంకొంచెం బట్టలు అయితే తీసి పెట్టేశానండి. ఏ రోజుకి ఆ రోజు మనం బట్టలు తీసేస్తున్నామంటే మనకు బట్టలు అనేటివి ఉండవు ఇంట్లో. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఒకవేళ మనకి ఈ బట్టలు ఉన్నాయంటే మనకు కూడా మనశ్శాంతిగా ఉండదనమాట. చాలా వరకు ప్రశాంతత అనేది కూడా కనిపించదు. ఎందుకంటే ఎటువైపు చూసినా బట్టలే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇంట్లో చిన్న పిల్లలు కాకుండా అలా పెద్ద పిల్లలు కాకుండా ఉన్నారంటే వాళ్ళకి అస్సలు మనం ఏమీ చెప్పలేము. ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు వాళ్ళు. అలా చేయొద్దు నాన్న అన్నా కూడా వాళ్ళు అస్సలు పట్టించుకోరు. సోఫా మీద, కుర్చీల పైన, వాటిపైన వీటిపైన అంతా వేసేస్తూ ఉంటారనమాట. ఇంకొంచెం వాళ్ళకు తెలుసుకునేదాకా వస్తే కానీ వాళ్ళు క్లియర్గా పెట్టుకోరండి. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను మా పాప ఇప్పుడిప్పుడే వాళ్ళు తెలుసుకునే వయసు వచ్చేసింది. తెలుసుకుంటారు నిదానంగా. ఇంకా 9th, 10th, ఇంటర్ వాళ్ళకి అస్సలు మనం ఏం చెప్పలేమండి. కాబట్టి మనకు ఇలాంటి వస్తువులు ఉన్నాయి అంటే మనం వెంటనే తీసేసి వేయాలి. లేదు అంటే ఇంకా సాయంత్రం దాకా మనశ్శాంతి ఉండదు. అందుకనేసి ఇక్కడైతే నేను అన్నీ తీసేసి ఒకచోట పెట్టేసాను కుర్చీలో. అవి తెచ్చి ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తూ ఉన్నానండి. ఇంకా ఇట్లే పనులన్నీ మనం ఖాళీగా కూర్చుందాము అనుకుంటాం కదా, అస్సలు ఖాళీ అనేది ఉండదండి. మనకు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క పని. ఇంట్లో ఉంటారు, ఖాళీగా ఉంటారు అనుకుంటారు కదా, చాలా వరకు అయితే మాత్రం. కానీ ఇంట్లో ఉండి ప్రశాంతంగా కూర్చునేది అయితే ఉండదండి. పని చేసే వాళ్ళకు చేస్తూనే ఉంటారు, పని చేయని వాళ్ళు చేయకుండానే ఉంటారనమాట. అలా ఉంటుంది ఇంట్లో. అందరూ ఒకేలాగైతే ఉండరండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. ఒకరికి నచ్చినట్టు ఒకరు ఉండాలని ఏం లేదనమాట. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళైతే ఉంటారండి. నేనైతే అదేం అనట్లేదు. నేనైతే ఇలా ఉంటానని మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకా బట్టలైతే వేసేసాను. ఇంకా ఎండ కాస్తూ ఉంది కదా, మాకు చుట్టూ అయితే పావురాలండి. అలా వేస్తామో అట్లా బయట ఆరబెడతామో లేదో అలా వాలిపోతూ ఉంటాయి ఇంటి ముందు అయితే మాత్రం పావురాలు. ఎక్కువగా ఉన్నాయండి పావురాలు అయితే. ఇంతకుముందు ఇస్కాన్ దగ్గర ఉన్నప్పుడు కూడా పావురాలు చుట్టూ ఉండేటివి. కానీ పైకి పోయి ఏదైనా ఎండేసుకోవాల్సి వచ్చేది. కానీ కుదరకపోవడం వల్ల కొన్ని సార్లు అయితే ఇంట్లోనే ఇట్లా చలికాలం వచ్చినప్పుడు ఇంట్లోనే అక్కడ ఎండ అనేది లేదు, చలి అనేది లేదులేండి. ఒకే వాతావరణం ఉండేది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే బాగుందనమాట ఎండ అంతాను. దానివల్ల నేను బయట అయితే ఆరబెట్టేస్తూ ఉన్నాను. లేదు అంటే ఇంట్లోనే వేయించుకునేదానండి. శనగకాయ పప్పుల దగ్గర నుంచి ప్రతిదీ వేయించుకునేదాన్ని అనమాట. మిరపకాయలు కానీ, రవ్వ కానీ, ఏవైనా కూడా గ్రాసరీస్ అనేటివి వేయించి పక్కన పెట్టేదాన్ని. కొంతవరకు ఇంకా మీకు చూపిస్తూనే ఉన్నాను వీడియోస్. నా ఈ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందండి. కొంతవరకు కొన్ని చిట్కాలు పాటిస్తాను. ఇట్లాంటివి కొంచెం రోస్ట్ చేసి పెట్టుకునేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఈ విధంగా అలాగే నేను బయటే కూర్చునేసానండి. అంటే 3:30 దాకా నేను బయటే ఉండిపోయాను. ఇంకా ఎండుమిర్చి అయితే
నిన్న ఎండబెట్టేసానండి. అవి అలాగే తీసి పెట్టేసాననమాట ఒక బౌల్‌లో ఏసి. అవి ఈరోజు తీసుకొనొచ్చి మొత్తం తొడిమలంతా ఒలిచేసాను. ఇంకా తర్వాత తీసిన బట్టలన్నీ ఇక్కడైతే మడత పెట్టేస్తూ ఉన్నానండి. ఎప్పుడు బట్టలు అప్పుడు మడత పెట్టడం నాకు అలవాటనమాట. అంటే ఎప్పటికప్పుడు సర్దేసుకుంటూ ఉంటానండి. ఇంకా పిల్లలవి ఉంటాయి కదా! సాక్సులు ఇవన్నీ ఇన్నర్ వేర్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయండి. ఇంకా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ట్యూషన్‌కెళ్ళేటప్పుడు ఒక డ్రెస్సు, మార్నింగ్ ఒక డ్రెస్సు, ఇలా పడుకునేటప్పుడు ఒక డ్రెస్సు ఇలా మారుస్తూనే ఉంటారనమాట. బట్టలైతే ఎక్కచకంగా ఉంటాయండి. అలా ఉంటుంది. కాబట్టి మనం ఇలా మనం బట్టలు వేసి అలా పెట్టేస్తూ ఉన్నామంటే ఒక రూమంతా నిండిపోతుంది. ఇంకా అందుకనేసి ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుందిలెండి నాకైతే మాత్రం. ఇంకా చాలా టైం పడుతుంది నాకు మడతేసుకోవాలి అంటే. ఎప్పుడన్నా ఒకసారి, ప్రతిరోజు కాదులెండి. ప్రతిరోజు ఎప్పటికప్పుడు మడతేస్తూ ఉంటాను. ఎక్కువగా పనున్నప్పుడు మాత్రం స్కిప్ చేస్తూ ఉంటాను. బాగా అలసిపోయినప్పుడు అలా బెడ్‌రూమ్‌లో ఏసేసి వదిలేస్తూ ఉంటాను. కానీ ఎప్పటికప్పుడు పని చేసుకోవడం అయితే నాకు అలవాటు. సామాన్లు అవన్నీ అయితే మాత్రం నైటే తోమేస్తానులెండి. మార్నింగ్ అయితే ఏమీ ఉండవు. ఓన్లీ టిఫిన్ తింటాను. వీడియో అప్‌లోడ్ చేస్తాను. మధ్యాహ్నం నుంచి వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాననమాట. నేనేదైనా మీతో పోస్ట్ చేయాలన్నా అలాంటివి తీస్తూ ఉంటాను. ఏదన్నా స్పెషల్‌గా చేయాలి అన్నా, ఇంకేమన్నా ఉంటే చిన్న చిన్న పనులైతే చేసుకుంటూ ఉంటాను. ఇలాంటివన్నీ తీసి మీతో షేర్ చేసుకుంటూ ఉంటానులెండి. ఇంకా 3:30కైతే వర్షమైతే స్టార్ట్ అయిందండి. నేను బట్టలన్నీ మడతేసి ఇంట్లో పెట్టేశాను. ఇంట్లో పెట్టేసి ఇంకా గ్రాసరీస్ అవన్నీ తీశాను కదండీ! అవన్నీ ఇంకా క్లీన్ చేయాలి. వాటిల్లో కొంచెం కొంచెం మనకి ఉంటాయి కదా! పూర్తిగా అయితే అయిపోవులెండి. కొంచెమైతే అలా పెట్టేస్తూ ఉంటాను నేను. వాటిల్లో ఎప్పటికప్పటికి నాకు క్లీన్ చేసుకోవడం అలవాటనమాట. సామాన్లు గానీ, మామూలుగా అయితే ప్రతి ఒక్కరు ఎప్పుడన్నా పండగలకి లేదా నెలకొకసారి అలా క్లీన్ చేస్తూ ఉంటారు కదా! కానీ నాకు అలాంటిదంతా ఏమీ లేదండి. ఎప్పుడు వస్తువు అయిపోతే అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాననమాట. నాకు అదొక అలవాటయిపోయింది. దానివల్ల ఏంటంటే ప్రత్యేకించి ఒకేసారి అయితే ఏం పెట్టుకోను నేను. ఇంకా బట్టలన్నీ మడతేసేసానండి. మడతేసేసి లోపల పెట్టేశాను. ఇంకా సామాన్లన్నీ తీసేశాను. చెప్పాను కదా! గ్రాసరీస్ అంతా అయిపోయాయి తీసి పెట్టేశాను అని. ఇంకా ఇలా చూస్తూ ఉండంగానే 3:30కి అలా మేఘాలు చూడండి మబ్బులేసుకునేసాయి. ఇంకా ఆరబెట్టేశాను కదా! ఇంకా పప్పు దినుసులు అవన్నీను. వర్షం వచ్చేలాగుంది. ఇంకా పెట్టేసేయాలి లోపల అని చెప్పేసి అన్నీ తెచ్చి హాల్‌లో అయితే పెట్టేశానండి. ఒకవైపు సామాన్లు అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఒకవైపేమో ఇక్కడ వర్షం ఇంక స్టార్ట్ అయ్యే ఉంది. ఒకవేళ నేను లోపలే ఉండిపోయానంటే మొత్తం తడిచిపోతాయి. అందుకనేసి ఇంక టకటకా తెచ్చి ఇంట్లో అయితే పెట్టేశానండి ఇవన్నీను. ఇంట్లో పెట్టేశాను. ఇంక మామూలుగా ఎండ కాస్తూ ఉండింటే ఇంకా నేను సామాన్లు క్లీన్ చేసుకున్నాను కదా! అవి కూడా కొంచెం ఎండలో ఆరబెట్టేసి ఒకేసారి ఇవన్నీ దాంట్లో స్టోర్ చేసి పెట్టుకునేద్దాము అని అనుకున్నాను. కానీ కుదరలేదు. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సాయంత్రం దాకా అలాగే ఉండిపోయిందండి. ఇంకా వర్షం పడుతూనే ఉందన్నమాట. ఇంకా ఇవన్నీ చూసారు కదా! బాగా ఎండిపోయాయండి. అప్పటికే ఇంక నేను ఒకవేళ అలాగే ఉంచేసింటే మాత్రం కంపల్సరీగా తడిచిపోతాయి. మళ్ళీ ఇంక వేస్ట్ అయిపోతుంది ఇంకా. ఏమైనా ఇంకా మనం ఇలాంటివన్నీ చేసినప్పుడు బయటే కూర్చోవాలండి వీటిని. అంటే కొంచెం టైం కేటాయిస్తేనే మనకి ఇటువంటి పనులనేటివి అవుతాయండి. ఇక్కడ చూసారు కదా! బియ్యం అండి. బాగా పురుగొచ్చేసింది. వీటిల్లో 2 మూటలైతే తీసుకొనొచ్చేసారు మా ఆయనైతే. ఎప్పుడు అమ్మ వాళ్ళొచ్చినప్పుడు తీసుకొచ్చారు. బాగా 2 మంత్స్ అలా అయిపోతూ ఉంది బియ్యం తీసుకొచ్చి. దానివల్ల చూసారా పురుగులైతే వచ్చేసాయండి. సన్న సన్న పురుగులొచ్చేసాయి. కొన్నే ఉండాయి. ఒక 2 కిలోలో, 3 కిలోలో ఉంటాయి అంతేను. మళ్ళీ తెచ్చుకోవాలి బియ్యమైతే. అలా ఇంకా ఇక్కడైతే పోపు సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. క్లీన్ చేసేసి ఇంకా నేను బయటైతే ఇంక ఆరబెట్టలేదులెండి. ఇంక నేను తోమేటప్పుడే ఇంక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే చూసుకోలేదు. బయట మంచం ఉందండి బయటైతే.
నేను తడవదులే అనుకున్నాను. ఎందుకంటే పైన కొంచెం పంచలాగా ఉంది. దానివల్ల పడదు అనేసి నా అంతట నేను నా పనైతే చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇంకా 3:30 అయిపోయింది గదా! 4:30కి మళ్ళీ పిల్లలొచ్చేస్తారు ఇంటికి ట్యూషన్‌కైతే. అందుకనేసి నేను చూసుకోలేదు. ఇంక తడవదులే అనేసి ఇంకా నా పని నేను ఇలా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. తీరా బయటికెళ్ళి చూసేసరికి మంచం మీదంతా వర్షమండి. వర్షం పడి వాటర్ అంతా పడిపోయింది. ఇంక ఏం చేయలేం గదా! కానీ కొంచెం లేట్ అయింటే మాత్రం మొత్తం నానిపోయి ఉంటుందండి మంచమైతే. కానీ వెంటనే చూసుకున్నాను నేను వచ్చి టక్కన అంటే సామాన్లు తోమేసి డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేశాను అన్నీను. పెట్టేసి బయటొచ్చేసరికి మంచం మీదంతా వాటర్ అనమాట. ఒక 10 మినిట్స్ అలా పడిపోయి ఉంటుందిలెండి. 10 మినిట్స్. ఇంకా ఈలోపు నేను చూసుకొని మొత్తం తడిగుడ్డ బెడ్‌షీట్ తెచ్చి దాని మీద అద్దేసి మంచిగా వాటర్ అంతా పీల్చుకునేలాగా అద్దేసి ఫ్యాన్ అయితే పెట్టేశాను. ఇంకా మా ఆయనైతే వచ్చారంటే తిట్టేస్తారనేసి ఇంకా చాలా భయమేసింది నాకైతే మాత్రం. నేను ఏదైనా ఒక పని స్టార్ట్ చేశాను అంటే అక్కడి నుంచి కదలనండి. ఆ పని పూర్తి చేసే వరకు ఇంకా ఆ పనిలోనే ఉండిపోతాననమాట. అటు ఇటు ఇంకా కదలననమాట. ఆ పని పూర్తి అయిపోతే మళ్ళీ వచ్చేస్తాను. అలా ఉంటుంది నాతో. ఏదైనా గూడా అప్పటికప్పటికి పూర్తి చేసుకుంటాను. ఇంకా నేను క్లీన్ చేసి బయటొచ్చేసరికి ఇలా ఉందండి పరిస్థితి. చూసారు గదా! మంచమంతా తడిచిపోయింది. మొత్తం అద్దేశానులెండి. అద్దేసి ఫ్యాన్ పెట్టేసరికి ఆరిపోయింది మొత్తము. హమ్మయ్య! సేఫ్ అయిపోయాను. ఇంకా మా ఆయనైతే ఏమనరు. డౌట్ కూడా రాదు అనుకున్నా నేనైతే. ఇలా ఫ్యాన్ అయితే పెట్టేశాను. మంచం గుమ్మంలోకి జరిపేసి ఫ్యాన్ పెట్టేసరికి మంచిగా ఆరిపోయింది. చూసారు కదా! గ్రాసరీస్ అంతా హాల్‌లో పెట్టేశాను. ఇంకా ఈ పోపు దినుసులు వేసుకుండే సామాన్లంతా డైనింగ్ టేబుల్ మీద ఈ విధంగా బౌల్‌లో వేసేసాను. వాటర్ అంతా కారిపోయిన తర్వాత కొంచెం ఆ వాటర్ అంతా తుడిచేసేసి మరుసటి రోజు ఎండలో ఆరబెట్టేసి ఆ తర్వాత ఇవన్నీ వేసుకున్నానంటే బావుంటుంది. ఈలోపు ఏంటంటే ఇవన్నీ వేరే ఉంటాయి కదండీ కొన్ని మనకి ఖాళీ డబ్బాలనేటివి. నేను వాటిల్లో స్నాక్స్ వేసుకుంటూ ఉంటాననమాట. వాటిల్లో అయితే స్టోర్ చేసి పెట్టేశాను. ఇంక తీసినేటివన్నీను. బియ్యం కూడా కొంచెమే ఉండాయిలెండి. ఇంకా అందువల్ల అవన్నీ స్టోరేజ్ బాక్సులుంటే వాటిల్లో తీసి పెట్టేశాను. ఎందుకంటే మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు స్నాక్స్ బాగా చేసేదానండి. అప్పుడు అవన్నీ ఉండేటివి. ఇంక ఇక్కడికొచ్చిన తర్వాత స్నాక్స్ అంతగా ఏం చేయలేదు. చెయ్యాలి అందుకనేసి అవి గూడా మేము ఇక్కడికొచ్చిన తర్వాత తీసుకొని వచ్చేసాంలెండి ఆ సామాన్లు గూడాను. అంతవరకు అక్కడే ఉండిపోయాయి. ఇక్కడికైతే తేలేదు. ఈ ఇంట్లోకొచ్చేటప్పుడు కొంతవరకు సామాన్లయితే ఇక్కడికి తీసుకొని వచ్చేసాడు మా ఆయనైతే. ఇంకా ఎలాగో చుట్టాలొచ్చారు గదా! వాళ్ళతో పాటు ఇవి ఏమంటారు ఆటో అంటే సామాన్లు తీసుకొనొస్తారు గదా! అవి వచ్చాయనేసి పనిలో పని ఆ మంచము, డైనింగ్ టేబులు, కొన్ని సామాన్లు అక్కడి నుంచి తీసుకొని వచ్చేసాడనమాట. ఇంకా వాటిల్లో అయితే వేసి పెట్టేశాను. ఇంకా ఇక్కడ అవన్నీ స్టోర్ చేసేసి ఇంకా చెత్తయితే తోస్తూ ఉన్నానండి. ఇంకా మా ఆయనొచ్చేసరికి పిల్లలొచ్చేసరికి సాపులంతా వేసేయాలి. చూసారు గదండీ! ఇంకా బెడ్‌రూమ్ అంతా క్లీన్ చేసుకొని వచ్చేసరికి చెమటలంతా కారిపోయాయి. ఆ చెమటలతో కూడా ఆ మట్టి చేరిపోయి నల్లగా డ్రాప్‌గా కనిపిస్తూ ఉంది కిందైతే. ఇంక మళ్ళీ వెంటనే తెచ్చి మాపేసి ఆ తర్వాత ఇంక చాపలేసేసి మొత్తం రెడీ చేసేసాను. మా ఆయనొచ్చేసరికైతే ఇంత పనయిపోయింది నాకైతే మాత్రం. మధ్యాహ్నం ఖాళీగా నిద్రపోదాం అనుకున్నానండి. అస్సలు కుదరలేదు. ఇలా నా పనులైతే చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, మీ బంధువులకి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.